కీర్తనల గ్రంథం 90వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. మీ దగ్గర బైబిల్స్ ఉంటే దయచేసి మీరు 500వ పేజీ, పాత నిబంధన 500 పేజీ, 501వ పేజీలు, ఈ 2 పేజీల్లో ఈ కీర్తన కనపడుతుంది. నేను ఈ మధ్య పేజీలు చెప్తున్నాను, ఎందుకంటే మీరు బైబిల్ చదవడం మానేశారు కాబట్టి మీకు కీర్తనలు అంటే తీయడం కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకని పేజీ నెంబర్లు చెప్తున్నాను. ముఖ్యంగా యంగ్స్టర్స్కి అసలు కుదరట్లేదు. వాళ్ళు వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఆటోలు వెనక, చర్చి గోడల పైన మాత్రమే బైబిల్ చదువుతున్నారు. కనుక దయచేసి మీ బైబిల్స్ ఓపెన్ చేయాలని నేను కోరుతున్నాను. నేను చెప్తున్న విషయాలను మీరు ఫాలో అవ్వాలని కూడా నేను మనవి చేస్తున్నాను. నేను పూర్తి ప్రసంగ పాఠంలోకి వెళ్ళకముందు మీరు మీ సెల్ ఫోన్స్ సైలెంట్ మోడ్లో పెట్టుకోవాలని కూడా నేను కోరుతున్నాను. దట్ టాక్స్ అబౌట్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్. చర్చ్లో సెల్ ఫోన్ మోగిందంటే మనకు దేవుడు అంటే భయం లేదని అర్థం. కనుక ప్రభువుని గౌరవిద్దాం, ఆయన సన్నిధిలో ఉన్నామనే ఎరుకలో ఇక్కడ కాసేపు బ్రతుకుదాం. తర్వాత మీరు లేచి అటు ఇటు తిరగకండి. ఈవెన్ మీరు ఆర్గనైజర్స్ అయినా కూడా, ఫోటోగ్రాఫర్స్, తర్వాత మైక్ సెట్ చేసేవాళ్ళు కూడా మీరు నిశ్చలంగా ఉండాలని కోరుతున్నాను. మీ పిల్లలు ఎవరైనా ఇక్కడ ఉంటే వాళ్ళని మీ అదుపాజ్ఞల్లో మీరే, ఎవరి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని మీ అదుపాజ్ఞల్లో పెట్టుకోవాలని కూడా నేను మనవి చేస్తున్నాను. లెట్ us honor the presence of the Lord. క్యాలెండర్ చివరికి వచ్చాం. కొన్ని గంటల్లో మనం మరొక సంవత్సరంలోకి అడుగు పెడతాం. మనకి ఇది ప్రతి సంవత్సరం పరిపాటే. 37వ తారీఖు రాగానే ఒక సంబరం జరుపుకోవడం, లేకపోతే ఒక సందడి చేయడం, లేకపోతే లెంపలేసుకోవడం. ఈ సంవత్సరం అంతా సరిగా ఉండలేకపోయాను, వచ్చే సంవత్సరం బాగుంటానని మళ్ళీ ఇంకొక అబద్ధం చెప్పడం. ఇది మనకు మామూలుగానే జరిగిపోతూ ఉంటుంది. ఎందువల్లనంటే మనం కాలానికి బందీలం. వీఆర్ పీపుల్ ఆఫ్ టైమ్, వీఆర్ టైమ్ బౌండ్. కాలానికి బందీలమైన వాళ్ళం. మనం క్యాలెండర్లని, దినాల్ని, సంవత్సరాలని, నెలల్ని, వారాలని లెక్క పెట్టుకుంటూనే ఉంటాం. బట్ ఈ కీర్తన మనం చదివితే మనకి కాంట్రాస్ట్గా, మనకి అభిముఖంగా, మనకి విభిన్నంగా కాలానికి బయట ఉండే, కాలాన్ని పరిపాలన చేసే ఒక దేవుడు మనకి కనపడతాడు. ద గాడ్ ఆఫ్ ద బైబిల్. ఆయనకి క్యాలెండర్ లేదు. అందుకని ఈరోజు క్యాలెండర్ ఆయన పేరున ఏర్పడింది. క్రీస్తు శకము అనే క్యాలెండర్ని మనం ఫాలో అవుతున్నాం ఈ రోజున, గ్రెగోరియన్ క్యాలెండర్ని. మనమే కాదు, అన్యులు, ప్రపంచవ్యాప్తంగా యావత్ ప్రపంచం పాటిస్తోంది. బికాస్ కాలానికి అతీతుడైన వాడు కాలంలోకి అడుగుపెట్టినప్పుడు సహజంగానే కాలం చీలిపోయింది, క్రీస్తు పూర్వంగా, క్రీస్తు శకంగా. దట్ షోస్ దట్ హీస్ బిగ్గర్ దాన్ టైమ్, దట్ హీస్ అబౌవ్ టైమ్ అండ్ హీ రెయిన్స్ ఓవర్ టైమ్. ఆయన కాలానికి అతీతుడని, కాలం కంటే పెద్దవాడని, ఆయన కాలాన్ని పాలించే కాలాధీశుడని మనకి దాన్ని బట్టి అర్థమవుతుంది. ఆ 2 మాటలు, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అన్న మాటలు మనకి క్రీస్తు ఎంత నిత్యుడో, క్రీస్తు ఎంత కాలానికి అతీతుడో మనకు తెలియజేస్తున్నాయి. ఈ కీర్తన ఒక ప్రత్యేకమైన కీర్తన. ఒక 90 ఏళ్ళు పైబడినటువంటి ఒక వృద్ధుడు దేవుణ్ణి, కాలానికి బయట ఉండే, కాలాన్ని పరిపాలించే దేవుణ్ణి, కాలానికి బందీ అయ్యి కొన్నేళ్లలో పరమపదించబోతున్న ఒక కురువృద్ధుడు ఆయన మోషే రాసిన కీర్తన. ఈ కీర్తన ఒక ప్రార్థనగా ఆయన గుండెల్లోంచి వెలువడింది. ఇది మోషే చేసిన ప్రార్థన అని మీకు పైన కనపడుతుంది తెలుగు బైబిల్స్లో. A prayer of Moses happened to be a psalm in this 150 psalms. ఈ పోయటిక్ లిటరేచర్లోకి వచ్చింది. మోషే 90 ఏళ్ళు దాటిపోయిన తర్వాత నిలువ నీడలేనటువంటి పరిస్థితి. మన ఈ మధ్య సీనాయి ప్రాంతానికి నేను వెళ్తే, నేను నా వైఫ్, కొన్ని కిలోమీటర్లు మనం ఎటు చూసినా కూడా కనీసం గడ్డిపోచు కూడా కొన్నిసార్లు కనపడదు. పొదలు, మండుచున్న పొదలు ఎలా ఉంటాయో చూద్దామని వెళ్తే పొదలు చాలా చిన్నవి, చాలా పొదలు ఎండిపోయిన పొదలే. వాటర్ బాటిల్ తీసుకెళ్తే సరిపోదు. అలాంటి సీనాయి పర్వత ప్రాంతంలో, అరణ్య ప్రాంతంలో 40 దినాలు చక్కర్లు కొట్టారు వీళ్ళు. ఈ 40 దినాలు వాళ్ళకి ఇల్లు లేదు, తిండి లేదు, నివాసం లేదు. లక్షలాది మాట విననొల్లని మొండి ఘటాలైనటువంటి ఇశ్రాయేలీల్ని
మన తెలుగు క్రైస్తవుల కంటే మొండోళ్ళు వీళ్ళు, అంతకంటే అవిధేయులు వీళ్ళు. వీళ్ళని ఆయన ఓపికగా నడిపించాడు. దానికి ఈ కీర్తన చదివితే మనకు అర్థమవుతుంది, ఏంటి ఈయనకింత ఓపిక ఎక్కడి నుంచి వచ్చింది, ఈయనకింత సామర్థ్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ హిస్ సెన్స్ ఆఫ్ గాడ్. దేవుణ్ణి మోషే చూస్తున్న ఆయన దృష్టిపదం. మన బ్రతుకులో మనం దేన్ని సరిగా దృష్టించాలన్నా మొదట దేవుణ్ణి సరిగా దృష్టించాలి. జీకే చెస్టర్టన్ అనేటువంటి ఒక ఇంగ్లీష్ మేధావి ఏమంటాడంటే, నువ్వు సూర్యుడిని ప్రత్యక్షంగా చూడలేవు, కానీ అది లేకుండా దేన్ని చూడలేవు. అలాగే నువ్వు దేవుణ్ణి ప్రత్యక్షంగా తెలుసుకోలేవు, కానీ ఆయన లేకుండా దేన్ని సరిగా తెలుసుకోలేవు అంటాడు. ఇట్ ఈస్ యువర్ సెన్స్ ఆఫ్ గాడ్ దట్ మేక్స్ సెన్స్ ఇన్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. దేవుడి గురించినటువంటి నీ స్పృహ, దేవుడి గురించిన నీ దృష్టిపదం, నీ అవగాహన, నీ అవలోకనం మిగిలిన అన్నిటి గురించినటువంటి సరైన దృష్టిపదాన్ని, అవలోకనాన్ని, అవగాహనని ఇస్తుంది నీకు. ఈరోజు ఈ వాచ్ నైట్ సర్వీస్లో మనం దేవుని దృష్టిపదం నుంచి కాలాన్ని దృష్టించడానికి మనం ప్రయత్నం చేద్దాం. లెట్ us లుక్ ఎట్ టైమ్ ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ గాడ్, ఫ్రమ్ ద వాంటేజ్ పాయింట్ ఆఫ్ గాడ్. మనము ఈ ప్రక్రియ, ఈ వాచ్ నైట్ సర్వీస్ అనే ప్రక్రియ ప్రతిసారి రిపీట్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, లాస్ట్ టైం వాచ్ నైట్ సర్వీస్ కంటే ఈసారి వాచ్ నైట్ సర్వీస్కి నా భక్తి పెరిగింది, నా బ్రతుకు మారింది, నా క్యారెక్టర్ ఇంప్రూవ్ అయింది, నేను క్రీస్తుకు దగ్గరగా జరిగాను, ఆయన లక్షణాలు కొన్ని అంటించుకున్నాను, లోక మాలిన్యాన్ని కొంత వదిలించుకున్నాను, ఐఎమ్ ఎ బెటర్ క్రిస్టియన్, ఐ హ్యావ్ అ గ్రేటర్ డివోషన్, నా భక్తి పెరిగింది, నేను మెరుగైన క్రైస్తవుని, క్రైస్తవురాలను అయ్యాను అని చెప్పమంటే చాలామంది చెప్పలేరు. ఎందుకంటే ఇది మనకు మెకానికల్ అయిపోయింది. ఎందుకంటే మనం దేవుని దృష్టిపదం నుంచి మన జీవితాన్ని చూడడం, కాలాన్ని చూడడం, కాలానికి బందీ అయిన మనల్ని, మన బ్రతుకుల్ని చూసుకోవడం మనకు చేత కాలేదు. ఈ కీర్తన నేర్పిస్తుంది మనకి. ఈ రాత్రి మనతో దేవుడు మాట్లాడతాడు. మనం ఉద్యుక్తులం అయితే, మనకి సుముఖత ఉంటే, మనం ఆయన సన్నిధిలో వినమ్రత పాటిస్తే ఇది జరుగుతుంది. ఇద్దరిని పక్కన పక్కన పెట్టి ఈ కీర్తనలో మాట్లాడుతున్నాడు. ఒక పక్కన గాడ్స్ ఇటర్నాలిటీ, మరో పక్కన హ్యూమన్ టెంపరాలిటీ. దేవుడు ఎంత శాశ్వతమైనవాడో, మనిషి ఎంత అశాశ్వతమైనవాడో. దేవుడు ఎంత నిత్య నివాసో, మనిషి ఎంత క్షణభంగురమైనవాడో. పక్క పక్కన కాంట్రాస్ట్ చేస్తూ మనిషికి దేవుడికి ఉన్నటువంటి ఒక విపరీతమైన వ్యత్యాసాన్ని ఒకే ప్రార్థనలో ఆయన జోడించి మాట్లాడుతున్నాడు. ఇంకో రకంగా చెప్పాలి అంటే, దేవుడి కళ్ళద్దాలు వేసుకుని దేవుణ్ణి చూస్తున్నాడు, మనిషిని కూడా చూస్తున్నాడు మోషే.